ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కామర్స్ డిగ్రీ కళాశాల వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 40 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కళాశాల ఆవరణలో ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం అధ్యక్షతన శుక్రవారం ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని చేపట్టారు. కళాశాల పూర్వ ప్రిన్సిపాళ్లు నారాయణరావు, సంతోష్ కుమార్లను ఈ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి మాట్లాడుతూ గురువుల విశిష్టతను, గురు శిష్యుల మధ్య సంబంధాన్ని ఆమె తెలియజేశారు. అటు వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు, ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ఆట పాటలతో కళాశాల ప్రాంగణం మార్మోగింది. హుషారెత్తిచ్చే గీతాలపై నృత్యాలు చేస్తూ సందడి చేశారు విద్యార్థులు. కేరింతలతో ఉర్రు తొలగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ రఘు గణపతి, ఎన్సీసీ కేర్ టేకర్ అధికారి చంద్రకాంత్, ఎన్సీసీ ప్రోగ్రాం అధికారులు పృథ్వీరాజ్, యూకబలి, కోటయ్య, రేఖ, అనిత, స్వప్న, ముబారక్, గోపాల్, నరేష్, శ్రీనివాస్, బోధనేతర సిబ్బంది, క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ స్కూల్ మీద, ఈ కాలేజ్ మీద ఉన్న అభిమానంతో సార్ ఎంత ఎదుగున్నా వచ్చారు. సో చాలా గ్రేట్. ఎందుకంటే వాళ్ళ శిష్యులు ఎవరున్నా కూడా చాలా గర్వంగా ఉంటుంది. వాళ్ళు ఇంకా పైకి ఎదిగితే ఇంకా అంతకంటే గర్వంగా ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఉన్నతిని ఆయన పంచుకోవాలని చెప్పేసి ఈ విధంగా వచ్చారు. సో నాకు వీసు ఉండడం వల్ల నేను కొంచెం లేట్ రావడం జరిగింది. దానికి మీరు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకంటే కాలేజ్ అంటేనే ఎంజాయ్మెంట్. సో అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో 40 years కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా చాలా అంటే మీ పాత స్టూడెంట్స్ కానీ, కొత్త స్టూడెంట్స్ కానీ ఎవరైనా వచ్చి జాయిన్ అయితే ఇంకా బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఆత్మీయ సమ్మేళనం అలాంటిది కూడా పెట్టండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, ఓల్డర్ స్టూడెంట్స్ అట్లా ఉంటే. సో దానికి ఓకే, ఈ మేడం కూడా చెప్తారు. మేడం కూడా ఇదే కాలేజ్లో చదివారంటే సో గ్రేట్. ఆ మేడం కూడా ఒకసారి క్లాప్స్. ఎందుకంటే మనం అనుకుంటాము అంటే ప్రభుత్వ స్కూళ్ళలో చదివితే చాలా వెనుకబడి ఉంటాము, మనం ఏది సాధించలేకపోతే. నేను కూడా ఇక్కడ నిల్చున్నాను. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే, గవర్నమెంట్ కాలేజీలోనే